వెల్కమ్ టు వాగ్జ్ అప్డేట్స్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి 2 కొత్త నోటిఫికేషన్లు పడ్డాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎకనామిక్స్ లేదా స్టాటిస్టిక్స్ చేసిన అభ్యర్థులు ఐఏఎస్ ఐపీఎస్ పోస్టులతో సమానమైనటువంటి హోదా కలిగిన ఐఏఎస్ సర్వీస్కు దరఖాస్తు చేసుకోవచ్చు. తక్కువ పోటీ కలిగినటువంటి ఈ పోస్టులకు దేశంలో అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్లో 18 పోస్టులు ఉన్నాయి. ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసెస్లో 30 ఖాళీలు ఉన్నాయి. ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్కు ఎకనామిక్స్ లేదా అప్లైడ్ ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్లో ఏదైనా సబ్జెక్టులో పీజీ కోర్స్ చేసిన అభ్యర్థులు ఈ ఎకనామిక్ సర్వీసెస్కు, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసెస్కు అర్హులు. అలాగే ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ లిమిట్ 1/8/2024 నాటికి ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు అయితే 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండవచ్చు. ఓబీసీలకు 3 సంవత్సరాలు అంటే 21 నుంచి 33 సంవత్సరాల వరకు, ఎస్సీ ఎస్టీలకు 21 నుంచి 35 సంవత్సరాల వరకు ఈ వయో పరిమితి అనేది వర్తిస్తుంది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు విధానం పరిశీలిస్తే యూపీఎస్సీ ఆన్లైన్ వెబ్సైట్లో ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఒకవేళ వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంటే ఈ ప్రాసెస్ అవసరం ఉండదు. ఈ ఓటీపీఆర్లో అభ్యర్థి పేరు, తండ్రి తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, చిరునామా, కులం, ఫోన్ నెంబర్, ఈమెయిల్, అదేవిధంగా మీ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా దీంట్లో ఎంటర్ చేసి ఓటీపీఆర్లో ఐడి జనరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత సెకండ్ స్టెప్లో మీరు ఏ పోస్టుకు దరఖాస్తు చేసుకుంటున్నారో ఆ పోస్ట్ని ఎంచుకొని ఆన్లైన్ అప్లికేషన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్స్, ఎగ్జామినేషన్ సెంటర్, ఆధార్ వెరిఫికేషన్, అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్ అప్లోడింగ్ ఇవన్నీ కూడా ఈ విభాగంలో ఉంటాయి. 30/4/2024 వరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కలిపి హైదరాబాద్లో మాత్రమే ఈ పరీక్ష కేంద్రం ఉంటుంది. ఈ పోస్టులకు రిజర్వేషన్స్ నిబంధనల ప్రకారం ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీలకు వర్తిస్తాయి. ఎగ్జామినేషన్ ప్రాసెస్ చూస్తే రిటన్ ఎగ్జామ్ 21/6/2024 జరుగుతుంది. ఇది 2 పార్ట్లుగా ఉంటుంది. దీనిలో పార్ట్ 1లో రిటన్ ఎగ్జామ్కు 1000 మార్కులు ఉంటాయి. పార్ట్ 2 ఇంటర్వ్యూలో 200 మార్కులు ఉంటాయి. ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్కు జనరల్ ఇంగ్లీష్, జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్లో 100 మార్కులు చొప్పున, జనరల్ ఎకనామిక్స్ 1, 2, 3 అలాగే ఇండియన్ ఎకనామిక్స్ ఈ సబ్జెక్ట్స్కు 200 మార్కులు చొప్పున ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సబ్జెక్టుకు 3 గంటల చొప్పున సమయం ఇస్తారు. ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసెస్ కూడా 1000 మార్కులకు రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్, జనరల్ స్టడీస్లో 100 మార్కులు చొప్పున, స్టాటిస్టిక్స్లో 2 పేపర్లు ఆబ్జెక్టివ్ టైప్లో, మరో 2 పేపర్లు డిస్క్రిప్టివ్ టైప్లో 200 మార్కులు చొప్పున ఉంటాయి. ప్రతి సబ్జెక్టుకు 3 గంటల చొప్పున సమయం ఉంటుంది. ఈ రిటన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పార్ట్ 2 ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. దీనిలో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ కాల్ఫర్ చేస్తారు. వాటిలో కూడా క్వాలిఫై అయిన తర్వాత ఫైనల్ సెలక్షన్ అనేది జరుగుతుంది. వీటికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ upsc.gov.in వెబ్సైట్లో 30/4/2024 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.